సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఎస్ఎస్సి, జీడీ, ఎంటీఎస్ ఇతర ఉద్యోగాలకు సంబంధించి మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 100 జీకే బిట్స్ అండి. ఓకేనా, ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్, జీకే బిట్స్ని ఈ రోజు మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, వీడియో మీకు నచ్చితేనే. ఓకే, మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? ఏంటంటే గోండులు అండి. గోండులు, వీరి సంఖ్య దాదాపుగా 40 లక్షల వరకు అయితే ఉంది 2011 సెన్సస్ ప్రకారము. మరి గోండులు ఎక్కడ అత్యధికంగా ఉంటారు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా వీరు కనిపిస్తారు. నెక్స్ట్ 1. యూరోప్లో నదిపై లేని ఏకైక నగరం ఏది? యూరోప్లో నదిపై లేని ఏకైక నగరం. స్పెయిన్ యొక్క రాజధాని మ్యాడ్రిడ్ అండి. మ్యాడ్రిడ్ నది పరివాహక ప్రాంతంలో ఉండదండి, నది ఒడ్డున ఉండదు. ఓకేనా, సో వేరే దగ్గర అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా నదుల యొక్క పక్కనే ఉంటుందండి రాజధాని పట్టణం. ఓకేనా, నెక్స్ట్. దాదా సాహెబ్ పాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, తెలుగు పర్సన్. సో స్వర్గీయులైనారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. నెక్స్ట్. ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగినటువంటి దేశము, సముద్ర తీరరేఖ అండి, కెనడాకు ఉందండి. దీని యొక్క తీరరేఖ పొడవు 2,02,080 కిలోమీటర్లు అండి. అంత పెద్ద తీరరేఖ కలిగినటువంటి ఏకైక దేశము. ఓకేనా, మరి మన భారతదేశంలో కూడా అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము ఫస్ట్ గుజరాత్, తర్వాత ఆంధ్రప్రదేశ్. గమనించాలి. కెనడాని ల్యాండ్ ఆఫ్ లిల్లీస్ అంటారండి. ఏమంటారు? ల్యాండ్ ఆఫ్ లిల్లీస్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తాము? ఏం పిలుస్తామండి? ది హంగ్ అనే పేరుతో పిలుస్తాము. ఏంటది? ది హంగ్. నెక్స్ట్ 1. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తాము? బ్రహ్మపుత్రాన్ని అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ అంటాం. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మానది అనే పేరుతో పిలుస్తాము. పద్మానది భారతదేశంలో అతి పొడవైనటువంటి జీవనది అండి. ఓకేనా, జీవనది అని వేటిని అంటామండి? గ్లేషియర్స్ ద్వారా, హిమాలయాలలోని గ్లేషియర్స్ ద్వారా మరి అవి కరిగి నీరుగా మారి నదిగా ప్రవహిస్తుంది. సంవత్సరానికి 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటాయండి. వాటినే మరి జీవనదులు అంటాము. ఓకేనా, మరి గంగా నది పొడవు ఎంత? నెక్స్ట్ క్వశ్చన్. 2,523 కిలోమీటర్లు అండి. 2,523 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నెక్స్ట్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసము ఏది? ఎపిక్. ఏంటండి మరి అది? మహాభారతము. ఇందులో 74,000 పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉంటాయండి. మహాభారతము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. మహాభారతానికి మరొక పేరు ఏంటి? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్ కూడా. కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. మహాభారతానికి మరొక పేరు ఏంటి? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే మహాభారతం అని జస్ట్ కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే,
మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏది? ఏ దేశం అండి? న్యూజిలాండ్ అండి. న్యూజిలాండ్ దేశం మొదటగా ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఏ సంవత్సరంలో తెలుసా? 1893వ సంవత్సరంలో ఈ యొక్క ఓటు హక్కును కల్పించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించారు? ఎక్కడండి? మద్రాస్లో తొలి మున్సిపల్ కార్పొరేషన్ స్థాపించారు మన దేశంలో. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థ అర్బన్ డెవలప్మెంట్ సంస్థని ఎక్కడ స్థాపించారు? ఢిల్లీలో అండి. 1964లో క్యాపిటల్ సిటీలో అయితే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? రోహిణి అండి. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం అండి రోహిణి. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మొదటి చైర్మన్ ఎవరండి? విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్, స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశం నిర్మిస్తున్న అంతరిక్ష నౌక పేరేంటి? స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశం నిర్మిస్తున్న అంతరిక్ష నౌక పేరేంటండి? అవతార్. ఓకేనా, ఇంకా ఇది నిర్మాణ దశలోనే ఉంది. అవతార్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ పేరేంటి? భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నటువంటి ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ అండి. ఇండియన్ ఆర్మీ అండ్ ఇస్రోలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి, ఉపయోగిస్తారు కూడా. ఏంటి? గగన్. దాని పేరేంటండి? గగన్. నెక్స్ట్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ ప్రయాణించిన వాహన నౌక పేరేంటి? ఏ వాహక నౌకలో అండి? సోయాజ్. సుయోజ్ అనేటువంటి నౌకలో ప్రయాణించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహము మెట్షాట్. ఏంటండి? మెట్షాట్కు ఏ పేరు పెట్టారు? ఏంటండి? కల్పన 1 మొట్టమొదటి వాతావరణ ఉపగ్రహం అండి. మెట్షాట్ అంటారు దీన్ని. కల్పన 1 పేరుతో దీన్ని ప్రవేశపెట్టడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు? అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళ కల్పన చావ్లా అండి. ఎవరండి? కల్పన చావ్లా తొలి భారతీయురాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అంతరిక్షయానము చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరండి? సంతోష్ కుమార్ లంఘర్. సంతోష్ కుమార్ లంఘర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేంటి? ఏంటండి? ఆర్యభట్ట. 1975 ఏప్రిల్ 19న ప్రయోగించడం జరిగిందండి ఆర్యభట్ట అని. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్పై సైన్స్ అడ్జెక్టాలజీ ఎక్కడ ఉంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్బెస్ సైన్స్ యాక్టెక్టాలజీ ఎక్కడ ఉంది? ఆన్సర్ తిరువనంతపురంలో ఉందండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతరిక్ష ప్రయోగాల కోసము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఎప్పుడండి? 1969లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 69లో. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి మరి? బెంగళూరు, కర్ణాటకలో కలదు. నెక్స్ట్ వన్, ఇనుప వస్తువులను కూడా తిని అరిగించుకోగల జంతువు ఏది? ఇనుప వస్తువులను కూడా తిని అరిగించుకోగల జంతువు ఏంటండి? మొసలి అండి, క్రొక్కడాయిల్. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంకుకు ప్రస్తుత పేరేంటి? చైర్మన్ పేరు. ప్రపంచ బ్యాంక్కి రాబర్ట్ లికో. ఇది ప్రస్తుతం అనేటివి వదిలేయండి ఫ్రెండ్స్, వీటిని అప్డేట్ చేస్తాను నేను. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కదా, ప్రీవియస్గా అడిగినప్పుడు వారు ఉండేది, బట్ ఇప్పుడు లేరండి వీరు. ఇవి రెండింటిని అప్డేట్ చేస్తాను నేను. ఓకేనా, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వన్,
నెక్స్ట్ 2010 సంవత్సరానికి గాను రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది అంటే సైనా నెహ్వాల్కు లభించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి పేరును సూచించిన వారు ఎవరండి? ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. ఎవరు? ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. మరి ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అని చెప్పేసి అప్పుడు అడిగారండి క్వశ్చన్. గత ప్రశ్నలు కదా అండి ఇవన్నీ కూడా. సో అప్పుడు అడిగారు. అప్పుడు బాన్ కీ మూన్ ఉండేవారు దక్షిణ కొరియా. ప్రజెంట్ ఎవరు ఉన్నారండి? యాంటోనియో గుటెరస్ ఉన్నారు. యాంటోనియో గుటెరస్. నెక్స్ట్ సార్క్ మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? సార్క్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 1985 సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ సార్క్లో 2007లో 8వ దేశంగా చేరినది ఆఫ్ఘనిస్తాన్ అండి. నెక్స్ట్ 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్ ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? ఏంటండి? అంటార్కిటికా. మంచు ఖండం అండి ఇది. ఓకేనా? మంచు తప్ప ఏముండదు అక్కడ. కొన్ని పరిశోధన సంస్థలు మాత్రమే ఉంటాయి అంతే. నెక్స్ట్ వన్, G8 కూటమిలో లేని దేశాలు ఏవి? ఏంటి? అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్. కూటమిలోని దేశాలు ఏమేమి ఉన్నాయి? అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ. అభివృద్ధి చెందిన దేశాల కూటమి అండి ఇది. ఓకే. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ప్రస్తుత డైరెక్టర్. ఇది కూడా వదిలేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం అనేది మాత్రము వదిలేయండి. ఓకేనా? సో ఎందుకంటే చేంజ్ అయ్యారు చాలా వరకు. కాబట్టి హూ ఈజ్ హూ అంటే ప్రజెంట్ ఏ పదవిలో ఎవరు ఉన్నారని చెప్పేసి మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. దాంట్లో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది? 171.8 కోట్లు. ప్రజెంట్ 141 ఉందండి. ఓకే. నెక్స్ట్ కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సుడాన్ రాజధాని పేరేంటి? కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సుడాన్ రాజధాని జూబా అండి. జూబా. భారత నూతన సొలిసిటర్ జనరల్. సో ఇది కూడా వదిలేయండి, అవసరం లేదు. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ DC, అమెరికా. ఎక్కువ కాలము జీవితకాలం కలిగినటువంటి జంతువు తాబేలు. తక్కువ సాంద్రత కలిగిన పదార్థము చెక్క. ఓకేనా? 2005 సంవత్సరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం భారత్ అండి. 2005లో అత్యధిక జననాలు ఎక్కడ సంభవించాయి? భారతదేశంలో. అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశము అమెరికా. టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగా వినియోగంలోనికి తెచ్చిన దేశము బ్రిటన్. ఓకే. క్రైమ్ అండ్ మనీ లాండరింగ్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? క్రైమ్ అండ్ మనీ లాండరింగ్ ఎవరండి? జ్యోతి టెహరాన్. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది? క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏంటండి? పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ ప్రపంచంలో 100 అతిపెద్ద బిజినెస్ స్కూల్స్ స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజ్మెంట్ విద్యా సంస్థ IIM అహ్మదాబాద్. బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారు చేస్తారు? దేంతో అండి? జాకల్ అనేటువంటి మిశ్రమంతో. పవన విద్యుత్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు. నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏంటండి? పాథమ్స్ అంటారు. ఓకే, పాథమ్స్. పింజర్ నవల రచయిత ఎవరు? అమృత ప్రీతం. ప్రపంచంలో బౌద్ధుల జనాభా అధికంగా గల దేశము చైనా. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? ఎక్కడండి? మహారాష్ట్రలో ఉన్నాయండి యూనివర్సిటీస్. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? ఎక్కడుందండి? డెహ్రాడూన్. వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? వేలిముద్రలు అంటే ఫింగర్ ప్రింట్స్ అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారండి? డాక్టియాలజీ అంటాం. డాక్టియాలజీ. రాన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉంది. భారత జాతీయ చిహ్నము 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది? ఓకే, 26 జనవరి 1950 నుంచి అధికారికంగా అమల్లోకి రావడం జరిగింది. దీన్ని అశోకుడు వేసినటువంటి స్తంభ శాసనం సారనాథ్ నుంచి అయితే తీసుకున్నాము. 3 సింహాల గుర్తు. ఓకే. మహామాన్య బిరుదు ఎవరికి ఇచ్చారు? మహామాన్య మదన్ మోహన్ మాలవ్య గారికి ఈ బిరుదు కలదు.
దాల్ సరస్సు ఎక్కడ ఉంది? దాల్ ఎక్కడ ఉందండి? శ్రీనగర్లో ఉందండి దాల్ సరస్సు, మంచినీటి సరస్సు అండి. భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రము ఏంటండి? అస్సాం అండి. అస్సాం తరచూ వరదలకు గురవుతుందండి. ఎక్కడ ఉంది ఇది? ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంటుందంటే బ్రహ్మపుత్ర. నెక్స్ట్ వన్, ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఒక హక్కు. ఏ హక్కు అండి? రాజకీయ హక్కు అండి. ఓకే. డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? జశ్వంత్ సింగ్. మనుసౌర కుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది. కోర్స్ భూమిలో మాత్రమే. ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రం న్యూయార్క్లో కలదు. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది. ఇంపార్టెంట్. మన దేశంలో ఎన్ని పోస్టల్ జోన్లు ఉన్నాయి? 8 ఉన్నాయండి. 9వది కూడా ఉంటుంది తెలుసు ఎవరికైనా? 9వ పోస్టల్ జోన్ కూడా ఉంటుంది. అది ఆర్మీ జోన్ అండి. ఓకే, ఆర్మీ జోన్. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? సో ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి తప్పించారు. ఇక్కడ 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, డేవిస్ కప్ 28 ద రైట్ ఆన్సర్. డేవిస్ కప్ ఏ క్రీడలకు సంబంధించింది? డేవిస్ కప్ 29 రాష్ట్రాలు ఉండేది కదండి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో 28 అయ్యాయి. ఓకే. డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? టెన్నిస్. పద్మశ్రీ గెలుచుకున్న తొలి నటి ఎవరు? నర్గీస్ దత్. హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు? హర్ష చరిత్ర ఏ భాషలో అండి? సంస్కృతము. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది? రెనిన్ అండి. రెనిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయండి. ఓకే. మానవులో ఎన్ని మూత్రపిండాలు ఉంటాయి? 2. ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ఏంటండి? ఇండియా కాదండి, సారీ తప్పుపడింది ఇక్కడ, ఇండోనేషియా. ఓకే, ఇండోనేషియాలో అత్యధిక ముస్లింలు ఉంటారు. ఐఏఎస్ ఐపీఎస్లను రద్దు చేయాలని సూచించిన కమిషన్ ఏది? రాజమన్నార్ కమిషన్. ఇంపార్టెంట్. సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను ఏ సంవత్సరం నుండి వేరు చేశారు? 1924 నుండి. ప్రస్తుతము భారతదేశంలో దాదాపు ఎన్ని పోస్ట్ ఆఫీసులు కలవు? 150,000 వరకు ఉన్నాయి. నైట్ కోల్ అని దేన్ని పిలుస్తాము? వైట్ కోల్. వజ్రం. ఎందుకండి? వజ్రం కూడా ఇదొక కర్బన రూపాంతరమే అండి, అందుకే వైట్ కోల్ అంటారు. ఓకే. మన దేశంలో మొబైల్ ఏటీఎం సర్వీస్ను మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? ఐసిఐసిఐ. మహాభారతానికి మరొక పేరేంటి? జయ సంహిత. నెక్స్ట్, హిమోగ్లోబిన్లో ఉన్న లోహం ఏంటి? ఏముంటుందండి? ఐరన్ ఉంటుంది. రామచరిత మానస్ను రచించినది ఎవరు? తులసీదాస్. నవ్వించే వాయువు అని దేనికి పేరు? నైట్రస్ ఆక్సైడ్. ప్రపంచ పర్యావరణ దినంగా ఏ రోజును జరుపుకుంటాం? ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జూన్ 5 అండి. చంద్రునిపై మొదట కాలు మోపిన తొలి మానవుడు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. రెడ్ ప్లానెట్గా పిలువబడే గ్రహం ఏది? రెడ్ ప్లానెట్, ఎర్ర గ్రహము, మార్స్. రేడియం దేని నుంచి లభిస్తుంది? అంటే రేడియో ధార్మిక పదార్థం యొక్క ముడి పదార్థం, పిచ్ బ్లెండ్ అంటారండి దాన్ని, పిచ్ బ్లెండ్. అత్యధిక జనాభా గల దేశము చైనా. చైనాని దాటిపోయామండి ప్రజెంట్ ఇండియాని. శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? పాల ఉత్పత్తి. సప్త పర్వతాల నగరము, ఓకే, ల్యాండ్ ఆఫ్ 7 హిల్స్ దేన్ని పిలుస్తామండి? సో రోమ్ని పిలుస్తాం, రోమ్. తేనెటీగల పెంపకాన్ని ఏమంటాము? సెరికల్చర్. ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది? 2005 నుంచి 2015 వరకు. భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది ఎన్నికల సంఘము. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జెనీవా. ఓకే. నెక్స్ట్ వన్, డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరేది? డచ్ ఈస్ట్ ఇండీస్ ఏంటండి? ఇండోనేషియా. ఆంధ్ర రత్న అని ఎవరిని అంటారు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. భారతదేశ అధికార మతం ఏంటండి? లౌకిక రాజ్యం గనుక అధికార మతము ఉండదు. మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరన్నారండి? కార్ల్ మార్క్స్. అంటే మతం అనేది ఒక డ్రగ్ లాంటిది, అది ఎక్కిందనుకోండి సో ఇక ఎవరి మాట వినము. ప్రజెంట్ అదే జరుగుతుంది మన దేశంలో. మరి కార్ల్ మార్క్స్ ఇది ఎప్పుడో చెప్పడం అయితే జరిగింది. సో గాయస్, ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి జీకే టాప్ 100 బిట్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చివరి వరకు చూసిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.